పేటకు నేనే మేస్త్రి మీరు పేదల బావలో ఏమాట ఆడుతున్నారా? గోళీలాట ఆడుతున్నాం. వారిని గోళీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోనే, వంగుడు దూకుడు ఇవన్నీ కన్నంబకాలు ఉన్నట్టు ఆటలు రా. అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్. మన ఊర్లో పిచ్ ఎక్కడుంది కాబట్టి గిచ్చులాట ఆడుకో. గిచ్చుళ్ళ అదెట్ ఆడుకోవాలి? వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కుని గిచ్చడం. వారిని ఎంకమ్మా టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడువు అనుకో. ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా, టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీది సైకిల్ టైర్ రేంజ్ రా. మరి టీచర్ అమ్మ రేంజో? టీచర్ అమ్మ రేంజు అడిగడిగో. అరే బామ్మర్ది, రవణ గోడ దూకుతున్నాడేంద్రా? అది గోడ దూకడం కాదు, అదో రకమైన ఆట. ఆ ఆట పేరేంటి బామ్మర్ది? జంప్లింగ్ ఆట. నువ్వు ఇక్కడ చేస్తున్నావు, వెళ్ళిపో. ఇదిగో అరిచి గోల్ చేసావో రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగే ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. నువ్వు మనిషివా పశువా? శిశువు అనుకుని నీ పన్ను చూసుకో. మర్యాదగా నువ్వు బయటకు నడు. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది, స్పాట్ సూపర్. సిరి, నీ అన్నయ్య వచ్చే టైం అయిందిగా. రేపు స్కూల్ వెనకాల కలుద్దాం. ఫస్ట్ బెల్ నుంచి లాంగ్ బెల్ దాకా ఎంజాయ్ చేద్దాం. ఏంటయ్యా నీకు ఇక్కడ పని? అబ్బే ఏం లేదు, ఆకి మన దొడ్లో సబ్బెత్తుకెళ్ళి వీళ్ళ దొడ్లో పడేసింది. అది తీసుకొద్దాం లోపలికి వెళ్ళా. సబ్బేది? వాళ్ళ సబ్బు అనుకుని టీచర్ అమ్మ తెగ రుద్దుకుంది. ఆ నొరుగు చూసి మన సబ్బు అరిగిపోయింటుందని వస్తున్నా. నీ సిగ్గు చితక, అబద్ధం చెప్పినా అతికినట్టుండాలయ్యా. నిజమే చెప్తున్నాను. సబ్బు అరిగిపోవడం నిజం, నురుగు రావడం నిజం. కానీ కాకి సబ్బు పడేయడం అబద్ధం, టీచర్ అమ్మ నన్ను పడేయడం వాస్తవం. చాలా పుస్తకంలో పాఠాలు మాత్రమే నేర్పుతున్నావు అనుకున్నా, పక్కలో పాఠాలు కూడా నేర్పుతున్నావు అనమాట. మా బావ ఒక్కడికి నేర్పుతున్నావా, ఊళ్ళో మగాళ్ళందరికీ నేర్పుతున్నావా? ప్రమీల, జరిగిందంటూ తెలియకుండా మాట్లాడదు. చెప్పుతో కొడతాను. కళ్ళ ముందు బట్టలు ఇప్పదీసి గొడ్లలో దొడ్లో దూరి పందుల్లో పొరలాడి బయటకు వచ్చారు. ఇంకా పద్ధతిలో మాట్లాడుతున్నావా? కాదులేమ్మా, పతివ్రతే. కంట్లో సబ్బు నురుగ పడుంటుంది, అది ఊదించుకోవడానికి పిలిచుంటుంది. వెనకటికి ఇట్లాంటిదే. అక్క మొగుడు పక్కలో దూరి ఏంటో దూరావంటే సరసానికి కాదు సవరం కట్టించుకోవడానికి అందంట. చేసుకున్న దానికి ఒక్కడే మొగుడు, ఉంచుకున్న దానికి ఊరంతా రంకు మొగుళ్ళని. నువ్వు ఈ ఊళ్ళో ఉంటే ఈ ఊళ్ళో మగాళ్ళు వాళ్ళ పెళ్ళాల పక్కలో పడుకోవడం మానేస్తారు. ఇంకా దీంతో మాట్లాంటే ఉసై ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారా, తని తరవేమంటారా? నిజంగా నేను తప్పుడు దాన్ని, మీ మగాళ్ళకి వలేసేదాన్ని, మీ కాపురాలు కూర్చేదాన్ని. అందుకే ఈ విషయం తాగి చేస్తాను. పశువుకైనా ప్రేమ ఉంటుంది, కత్తి పట్టిన వాడికైనా కనికరం ఉంటుంది. నాకు పాఠాలు చెప్పడం తప్ప పక్కలేయడం తెలియదని నమ్మితే నా మీద నింద వేసిన వాడే వచ్చి నన్ను కాపాడతాడు. నన్ను బజారు దాన్ని చేసిన వాడే నేను ఉత్తమురాలని ఊరంతా చెప్తాడు. అన్నా అన్నా అన్నా, బస్సులమ్మ విషయం తాగింది. చచ్చుద్దేమో, సంసారాల మధ్య ఉండే చస్తే బతికితే చస్తే ఆ పాపం మనకి చుట్టుకుంటుందేమో. కాదు, పుణ్యం వస్తుంది. నోరు మూసుకుని ముందు పంతులు మన కాపాడండి. పంతులు మా తప్పే లేదు, వాళ్ళని ఊరు నుంచి వెళ్ళగొట్టాలని నేనే డ్రామా ఆడాను. ముందు వెళ్ళండి. ఎంత పని చేసావే నువ్వు, మనిషివేనా? తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఆ పసరు పోసే ముసలమ్మని తీసుకురండి.
అమ్మా శిరీష, తొందరగా చూడమ్మా. అమ్మకి ఆడదానికి తేడా తెలియని బ్రోకర్ అనే బుచ్చిగాడు వాడి కోసం నా చెల్లెల్ని బజార్లో నిలబెడతావరా? నా బుచ్చననే బ్రోకర్ అంటావరా? చంపుతావా? కమాన్ కిల్ మీ. ఏంట్రా, నరకటానికి కూడా నీ బుచ్చిగాడి పర్మిషన్ కావాలా? నన్నేమైనా మా బుచ్చన గురించి మాట్లాడితే ఏం చేస్తావు? చెయ్యి నరుగుతావు, దొంగ ఓట్లు రాయిస్తావు, మమ్మల్ని ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోమంటావు. పొమ్మటమే కాదు, ఆయన ఏం చెప్తే అది చేస్తాను. ఆయన కావాలంటే నా గుండెని కూడా కోసి ఆయన కాళ్ళ దగ్గర పెడతాను. మరి నీకేం చేశాడు నీ బుచ్చన్న? ఈ ఊరికేం చేశాడు? కాలువలు తవ్వించాడా, కరెంటు తెప్పించాడా, రోడ్డు వేయించాడా, బస్సు నడిపించాడా, పాఠశాల కట్టించాడా, ఆసుపత్రి పెట్టించాడా? అసలు ఈ ఊరికి ఏం చేశాడు నీ బుచ్చన్న? ఏమైనా చేస్తాడు. నేను అడిగితే కాలువలు కరెంటే కాదు, ఈ ఊరినే బంగారం చేస్తాడు. బంగారం చేయనక్కర్లేదు, ఈ ఊరికో రోడ్డు వేయించమని చాలు. నీ బుచ్చన్న కాళ్ళు కడిగి ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఈ ఊరికి వెలుగు తెప్పించమను. నీ బుచ్చన్నకి ఇదే ఊళ్ళో విగ్రహం పెట్టిస్తా. పాఠశాల, ఆసుపత్రి కట్టించమను. దేశం కోసం వదులుకున్న చేత్తో పాటు కృతజ్ఞతగా నీ బుచ్చన్నకి ఈ రెండో చేతులు కూడా నరికిస్తా. చేయిస్తావా? కమాన్ టెల్ మీ. చేయిస్తా, నువ్వు అడిగినవన్నీ చేయిస్తా. ఈ ఊళ్ళో హై స్కూల్ కట్టించి నీ చెల్లెనే రిబ్బన్ కట్టింగ్ పిలుస్తా. ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టించి అక్కడే నీ రెండో చేయి కూడా నరికిస్తా. కాలువలు కరెంటు తెప్పిస్తా, రోడ్లు బస్సులు రప్పిస్తా. రేపు పొద్దుటి కల్లా శాంక్షన్ కాగితంతో తిరిగొచ్చి మా బుచ్చల చేత నీ తల నరికించకపోతే నా పేరు కొరటాల రవీంద్రే కాదు. వస్తా. సిటీ లైన్ బాబ్జీ జిందాబాద్. సిటీ లైన్ బాబ్జీ జిందాబాద్. ఆంధ్ర టైగర్ కన్నారా జిందాబాద్. ఆంధ్ర టైగర్ కన్నారా జిందాబాద్. సిటీ లైన్ బాబ్జీ జిందాబాద్. ముఖ్యమంత్రి జిందాబాద్. పబ్లిక్ పార్టీ జిందాబాద్. కన్నారా జిందాబాద్. పబ్లిక్ పార్టీ జిందాబాద్. ముఖ్యమంత్రి రండి. ఈ పబ్లిక్కే రెండు కళ్ళ లాంటి మీ ఇద్దరిని మా పబ్లిక్ పార్టీలో చేర్చుకోవడం అసలు పార్టీకే కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది నానా. సీఎం గారు ఎక్కడ? లోపల మీటింగ్ లో ఉన్నారు. ఏంటి మూర్తి గారు, అసెంబ్లీకి అభ్యర్థుల లిస్టుకి బదులు క్యాస్ట్ సర్టిఫికేట్ లిస్ట్ పెట్టారు? ఏ ఏరియాలో ఏ కులం డామినేషన్ ఉంటే ఆ క్యాండిడేట్ కి ఇస్తే తప్పకుండా గెలుస్తారు సార్. అందుకని బెజవాడలో కమ్మవారికి, భీమవరంలో రాజులకి, రాయలసీమలో రెడ్లకి సీట్లు కేటాయిస్తారని ఆ లిస్టు ప్రిపేర్ చేశాం. అలాంటప్పుడు స్టేట్ ని రెడ్డి జిల్లా, కమ్మ తాలూకా, మాదిగ మండలం అని విడగొట్టండి. కులాల్లో నుంచి వచ్చే నాయకుడు ఎవడికి న్యాయం చేయడు. కులం రంగు పులుముకొని పబ్బం గడుపుతాడు. నాయకుడు అనేవాడు జనంలో నుంచి, జాతిలో నుంచి రావాలి గాని కులంలో నుంచి కాదు. కమ్మనాడు, కాపునాడు, మాలనాడు అంటూ కులానికో దండు బయలుదేరితే రేపు రెడ్డి మంత్రి, రాజు మంత్రి, కమ్మ మంత్రి అని మిగులుతారు తప్ప ఏ పనికి ఏ మంత్రో తెలియకుండా తుడిచిపెట్టుకుపోతారు. ఐఎమ్ సారీ. ఎవరు సమర్థులో, ఎవరు నిజాయితీ పరులో, ఎవరికి అంకిత భావం ఉంటుందో వాళ్లే పదవికి అర్హులు. అలాంటి వాళ్ళకే టికెట్లు ఇద్దాం. నమస్కారం అండి. పార్టీలో చేరడానికి మీరు చెప్పిన సోషల్ వర్కర్స్ వచ్చారా? వచ్చారండి, బయటే ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐజీ గారు వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవ్వండి సార్ మీరు అడిగిన రిపోర్ట్స్. చూడండి, బయట ఉన్న సంఘ సంస్కర్తల చరిత్ర. ఎవరెవరికి టికెట్లు ఇస్తున్నానో వాళ్ళ గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకుంటున్నానన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా? అయ్యా క్షమించాలి, ఖద్దరు బట్టలు వేసుకుని ఉంటే రాష్ట్రాభిమానం, దేశభక్తి ఉన్నవాళ్ళు అనుకున్నాను. సరే సరే. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పబ్లిక్ పార్టీ పబ్లిక్ పార్టీ ముఖ్యమంత్రి. ఏం చేద్దామని పార్టీలో చేరడానికి వచ్చారు? ప్రజాసేవ సార్. మర్డర్లు చేయటమా ప్రజాసేవ? భూ కబ్జాలు చేయటమా సంఘ సేవ? ఏంటన్నా ఇది సార్ ఇలా మాట్లాడుతున్నారు? షటప్. అసలు ఇన్ని కేసులు మేదేసుకుని
ఇంకా రోడ్డు మీద తిరగటమే పెద్ద కేసు. మీకు మా పార్టీలో అవకాశం లేదు, మా జనానికి మీ అవసరం లేదు. ఐజీ గారు సార్. మీలో ఇంతకు ముందు అసెంబ్లీలో అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు, కొత్తగా పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకందరికీ నేను చెప్పేది ఒక్కటే, గడపకో బొట్టు పెట్టి, ఇంటికో చీరబెట్టి, చేతిలో 100 పెట్టి తెచ్చుకునే ఓట్లు మనకు అక్కర్లేదు. పార్టీ ఫండ్ అంటూ వ్యాపారస్తుల్ని పీక్కు తిని అధికారంలోకి వచ్చాక కుర్చీలు వాళ్లకు తాకట్టు పెట్టే దుస్థితికి దిగజారొద్దు. మన సిద్ధాంతాలు మనం నమ్ముదాం, అదే చెబుదాం, మన మేనిఫెస్టోని అందరికీ తెలియచేద్దాం. ఈయన చెప్పినట్టు చేస్తే మనకి ఎన్నికల్లో డిపాజిట్ కూడా వచ్చేట్లేదు. రాజకీయాలు మానేసి పాత పేపర్లు అమ్ముకోవాలి. ఏంటయా మ్యాగజైనా? కాదండి, మేనిఫెస్టో. సీఎం గారు స్పీచ్ ఇచ్చిన వెంటనే ప్రచారానికి బయలుదేరదామనే. మరి అంతే కదండి. ఓరి పిచ్చినానా, బోగస్ పథకాలు చెప్పినా ప్రజలు చప్పట్లు కొడతారు గాని బుద్ధిగా సిద్ధాంతం చెబితే చెప్పుచ్చు కొడతారు. అనుభవం లేనోడివి, 25 సంవత్సరాలు జనాన్ని నమ్మించిన వాడిని నేను చెబుతున్నా విను. ఎన్నికల్లో నిలబడాలంటే కావాల్సింది మేనిఫెస్టో కాదు, మంది బలం. నీ కులం వాళ్ళ మాట విను, పక్క కులం వాళ్ళని డబ్బెట్టి కొను, కొట్టుకింత పుట్టకింత అని ఎలక్షన్ ఫండ్ పట్టు, ఆడవాళ్ల చేతిలో చీరబెట్టు, మగాళ్ళ మహాన మందుగొట్టు, చెట్టుకో జెండా గట్టు, గెలుపు నీదే. లేదంటావా? నీ